హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ 916. ఈరోజు నేను ములగాకు పప్పు చేస్తున్నానండి. ఎలా చేయాలో రండి చూపించేస్తాను. ఇది కొమ్మలేమి లేకుండా చక్కగా ఆకుల వరకు దూసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ఇది ఆయుర్వేదంలో ఒక పార్టేనండి. చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ ఆకు వల్ల. ముఖ్యంగా డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఇది. చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకోండి, నేను స్టవ్ వెలిగించుకొని కడుక్కొని పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, ఇక్కడ దాకలోనే వేస్తున్నాను. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది నేను మళ్ళీ చూపిస్తున్నాను అనుకోమాకండి. చాలా బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది 4-5 సార్లు అయినా సరే క్లీన్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఈ వీడియోలో ఒక్కసారే నేను క్లీన్ చేసినట్టు చూపించాను, అందుకనే మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఈ ములగాకు చాలామంది ఇష్టంగా తినరండి. ఎందుకంటే ములగాకు వాసన ఏమైనా వచ్చిద్దేమో అనుకుంటారు, కానీ ఏమి రాదండి. పప్పులో వేస్తే మన తోటకూర పప్పు ఉన్నట్టే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకున్నానండి. ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కొంచెమే తీసుకున్నాను. ఆకు చూడండి. ఇక్కడ పప్పు ఉడికిందో లేదో చూద్దాము. ఇక్కడ నాకు 70% ఉడికిపోయినట్టేనండి పప్పు. ఇప్పుడు నేను దీంట్లో పచ్చిమిర్చి నేను కట్ చేయలేదండి, కట్ చేయకోకుండానే వేసేస్తున్నాను. ఎందుకంటే మనం తర్వాత పప్పు గుర్తుతో నలుపుకుంటాం కదా, పర్లేదండి, కొయ్యకపోయినా పర్లేదు. 2 టమాటాలు 4 ముక్కలు చేసుకుని వేసుకున్నాను. ఇక్కడ ఇదిగోండి, ఒక ఉల్లిపాయ వేస్తున్నాను చూడండి. ఇది కుక్కర్లో వేసుకోమాకండి ఫ్రెండ్స్. కుక్కర్లో వేసుకుంటాం వల్ల పప్పు జిగురు వచ్చేస్తుంది అనమాట. తొందరగా ఉడికే చూసుకుంటాం కానీ టేస్ట్ ఉండదు. అందుకే నేను ఎప్పుడు దాకలోనే వండుతాను పప్పు. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది అనమాట. ఇక్కడ నేను చింతపండు వేసుకుంటున్నానండి చూడండి. ఇప్పుడు దీనిపైనే ఆకు పెట్టేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పప్పు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఫ్రెండ్స్, మేము ఉండేది విజయవాడలోనండి. మాకు ఇలా ములగాకు కానీ నల్లేరు కాడ కానీ అలాంటివి దొరకవండి. నేను మావయ్య గారితో తెప్పించానమాట. ఆయన సోమవారం వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి. సోమవారం అంటే ఊరి పేరండి, వారం పేరు కాదు. ఇగోండి, పప్పు ఇక్కడ ఆకు కూడా చక్కగా ఉడికిపోయినట్లేనండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉప్పు, కారం, పసుపు వేసుకుంటాను చూడండి. ఎప్పుడూ కూడా పప్పులో పాటు వేసేయకూడదండి. ఉప్పు, కారం, పసుపు దించుకునే ముందలే వేయాలి. ఒక్క 5 నిమిషాలు మగ్గనివ్వాలి అంతే. ఇక్కడ నాకు అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి సాల్ట్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కావాలితే మళ్ళీ వేసుకోవచ్చు, చూసి వేసుకోండి అనమాట. నేను ఇక్కడ 3 స్పూన్ల వరకు వేసానండి. కారం కూడా అంతే. మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసాం కదండి, చూసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 స్పూన్ల వరకు వేసానండి. నాది చిన్న స్పూన్ అండి, అందుకనే నేను ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది. ఇవి కూడా చిన్న స్పూన్లే. చూడండి, పసుపు కొంచెం ఎక్కువ వేసాను. ఇలా ఇప్పుడు కలపెట్టేసుకోవాలండి మొత్తం. ఇలా కలగబెట్టేసేసుకొని ఇప్పుడు ఆ వేడికి మగ్గిపోద్దండి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ చక్కగా మగ్గిపోతాయి. మనం పప్పు గుర్తేసుకొని నలుపుకునేటప్పుడు స్మెల్ వచ్చిద్దండి, మామూలుగా రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్. ఇదిగోండి, నాకు ఇక్కడ మగ్గిపోయింది. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఇక్కడ నాకు అయిపోయిందండి ఈ పప్పు. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇక్కడ నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా ఉడికిపోయిందండి చూడండి. ఇలా ఇప్పుడు నేను ఇదిగోండి పప్పు గుర్తుతో నలుపుకుంటాను.
దీన్ని బాగా నలుపుకోవాలండి. ఇప్పుడు నేను పొయ్యి మీద పాన్ పెట్టానండి. చూడండి, దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. మరగాలండి బాగా, ఇవి బాగా మరిగిపోవాలి. చూడండి, ఇక్కడ నాకు పప్పు కూడా నలిగిపోయిందండి. ఇప్పుడు ఈ మరిగే నీళ్ళు ఈ పప్పులో పోయాలండి. ఆ వాటర్ పొయ్యి మీద పెట్టి పప్పు నలుపుకోండి, కింద పెట్టి చక్కగా. పప్పు కూడా చక్కగా కింద పెట్టి నలిపితే బాగా నలిగిపోద్ది. అప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది కదండి. గట్టిగా ఉన్నప్పుడు మనకి ఈ వాటర్ చక్కగా సరిపోతాయండి. దాంట్లో పప్పు గట్టిగా తినేవాళ్ళు వాటర్ పోసుకొని అవసరం లేదండి. మేమైతే కొంచెం పలసగానే తింటాము, అందుకనే నేను వాటర్ పోసాను అనమాట. చూడండి, ఇప్పుడు ఇదే పాన్లో మనం పోపేసేసుకుంటున్నాక ఇక్కడ నేను వేరుశనగ ఆయిల్ పోస్తున్నానండి. పప్పులోకి చాలా బాగుంటుంది తాలింపుకి. ఇగోండి, కచ్చాపిచ్చా దంచుకున్న ఎల్లుల్లిపాయలు. తాలింపుకి ఇవి ఫస్ట్ వేయాలండి, అసలు దాని ఫ్లేవరే వేరనమాట. ఇక్కడ పోపు దినుసులు వేస్తున్నాను. తాలింపు కల్లా కరివేపాకు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు చాలా ఫ్లేవర్ ఇస్తాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బయటికి స్మెల్ కూడా బాగా వచ్చింది. ఇక్కడ నేను గడ్డ ఇంగువ తీసుకున్నానండి. మీరు కూడా వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేసేసేయండి, పర్లేదు. ఓన్లీ తినేవాళ్ళు వేసుకోండి, మేమైతే తింటామండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తున్నారు కానీ నాకు లైక్ చేయట్లేదండి. కొంచెం లైక్ చేయండి, అదే నాకు బూస్టప్ అనమాట. ఇలా దోరగా వేపేసుకోవాలండి. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, అది నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుందండి. నా వీడియోస్ మీకు ఏదో ఒక రకంగా యూజ్ఫుల్ అవుతాయండి. నేను చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను వంటలో. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, వాళ్ళకి బాగా ఎంకరేజ్మెంట్గా ఉంటాయండి నా వంటలో. చూడండి ఒకసారి, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయండి నా వంటలు. ఇక్కడ నేను ఇప్పుడు ఏగినాయి కదండి దోరగా. చూడండి ఒకసారి, ఇక్కడ నేను కరివేపాకు వేసేసుకుంటానండి. కరివేపాకు వేసుకున్నాను. ఇది కూడా చక్కగా దోరగా ఏగిపోవాలండి, కరివేపాకు కూడా. ఇక్కడ నాకు వీడియో తీస్తానికి ఎవరూ లేరనమాట, అందుకే ఒక్క చేత్తోనే వేసేసాను. చూడండి, ఇలా పలసగా తినేవాళ్ళు కొంచెం నీళ్లు ఎచ్చపెట్టుకొని పోసుకోండి. అదే సన్నీళ్ళు పోసారనుకోండి, మీకు పప్పు టేస్ట్ పోద్ది, సప్పదనం వచ్చేస్తుంది. మళ్ళీ ఇక నిలవ కూడా ఉండదండి. ఇది ఇట్లాగే నేను బయట పెట్టినా సరే 2 రోజులు ఉంటుందండి పప్పు. వాసన అంటూ రాదు, సద్ది వాసన. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి, పప్పు మాత్రం ఈరోజు అయితే తినే వీడియో లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.